అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్కి అందరినీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగేడ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరిని హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా మీరు అందరూ పొందుకుంటారు. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు క్రైస్తవుడిగా, దేవుని రక్తం చేత కడగబడిన బిడలుగా ఈరోజు మీకు ఒక శుభవార్తని పంచుకోవాలని ఆశపడుతున్నాను. మీ భక్తి మీ ఆస్తి అన్న సంగతి ఎప్పుడు మర్చిపోకండి. వాస్తవానికి ధనము మన ఆస్తి అనుకుంటాం. మనం సంపాదించిన పొలాలు, బంగారము, లేకపోతే విలువైన స్థలాలు, ఇవన్నీ కూడా మనం ఆస్తి అనుకుంటాం. అవన్నీ ఎప్పుడు మన చేజారిపోతే మనకు తెలియదు, కానీ మన భక్తి మనల్ని ఎప్పుడు విడిచిపెట్టి వెళ్ళదు. మన భక్తి మన ఆస్తి. ఎంతోమంది భక్తిపరులు అన్నీ కోల్పోయినా వారి భక్తి ద్వారా వారు తిరిగి వాటిని సంపాదించుకోగలిగారు. దేవుని వాక్యంలో యోబు గ్రంథము 4వ అధ్యాయము 5వ మాటను చదవగలిగితే, అయితే ఇప్పుడు నీకు శ్రమ నీకు కలుగుగా నీవు దుఃఖాక్రాంతుడివైతివి, అది నీకు తగులుగా నీవు కలవరపడుచున్నావు. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవక్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? యోబు స్నేహితుడు ఎలీఫజు యోబు గారితో మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు ఇప్పుడు ఎందుకు కలవరం పడుతున్నావు? ఇప్పుడు శ్రమ నీకు కలుగ్గా నువ్వు ఎందుకు దుఃఖపడుతున్నావు? నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా అని యోబుకి సలహా ఇస్తున్నారు. నీ యథార్థ ప్రవక్తన నీ నిరీక్షణకు ఆధారం కదా అని యోబుని హెచ్చరిస్తూ ఉన్నారు. వాస్తవానికి చెప్పాలంటే యోబు చాలా మంచి భక్తిపరుడండి. అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. అతడు చెడుతనమును విసర్జించిన వాడు. స్వయాన్న ప్రభువే యోబు కోసం సాక్ష్యం ఇచ్చారు. అంత ఉన్నతమైన భక్తి చేసిన యోబు జీవితంలో కూడా శ్రమ వెనకాల శ్రమ. అలాంటి శ్రమలు మనకు వస్తే మన ఒక్క క్షణం కూడా బ్రతకాలన్న ఆలోచన మనకుండదు. వెనువెంటనే చనిపోవాలనిపిస్తుంది. కానీ యోబు ధైర్యం తెచ్చుకున్నాడు. తన భక్తి ద్వారా ధైర్యం తెచ్చుకున్నాడు. నేను ఈ మాట అందరికీ చెప్తా ఉంటాను. యోబు అన్నీ కోల్పోయాడని అంటారు, కానీ యోబు అన్నీ కోల్పోలేదు. బహుశా కనిపించే మనకి యోబు స్థలాలు కోల్పోయాడు, యోబు పిల్లలను కోల్పోయాడు, యోబు పనివారిని కోల్పోయాడు, యోబు సంపదను కోల్పోయాడు అని మనం అనుకుంటాం. కానీ యోబు మనకు కనిపించేవన్నీ కోల్పోయి ఉండొచ్చు, కానీ అసలైన ఆస్తి ఇంకా తన దగ్గర ఉంది. ఆ ఆస్తి తన భక్తి. ఆ భక్తి ద్వారానే కోల్పోయినవన్నీ మరలా తిరిగి సంపాదించుకున్నాడు. ప్రియ సంగమా, నువ్వు ఎన్ని కోల్పోయినా నీ భక్తిని కోల్పోకు. బహుశా నీ చుట్టూ అనేక మంది నీ దగ్గరున్నవి తీసుకువెళ్ళిపోవాలని, నిన్ను పాడు చేయాలని, నీ ఆస్తి అంతా లాక్కోవాలని, నీలో ఉండే సంతోషాన్ని పోగొట్టాలని రకరకాల ప్రయత్నాలు వారు చేస్తూనే ఉండొచ్చు. కాకపోతే నువ్వు భక్తిని చేతబట్టుకుని ధైర్యంగా అడుగులు ముందుకేస్తే కోల్పోయిన వాటన్నిటికంటే రెండంతలు ఎక్కువ నా ప్రభు నీకు దయచేయబోతున్నారు. నీ భక్తి నీకు ఆస్తి. అదే ధైర్యంతో మేము కూడా సేవలు అడుగులు ముందుకేసుకుంటూ వెళ్తున్నా. నిజం చెప్పాలంటే ఒకప్పుడు మా పరిస్థితి వేరు. నేను 7 సంవత్సరాలు ప్రభు సందులో మోకాళ్ళుని కన్నీరు కారుస్తూ ప్రార్థించాను. ప్రభా, నా జీవితం ఏంటో నాకు అర్థం కావట్లేదయ్యా. నేను అనుకున్నది ఏది నా బ్రతుకులో జరగట్లేదు ప్రభా. ఒంటరిగా మిగిలిపోయినయ్యా. నన్ను పైకి లేవనెత్తవారు ఎవరు లేరయ్యా. నన్ను ప్రోత్సహించేవారు ఎవరు లేరయ్యా. అనాదిగా మిగిలిపోయిన ప్రభా అని కన్నీరు కారుస్తూ ప్రార్థించడమే కాదు, దేవుడికి ఎంత మట్టుకు వీలైతే అంత మట్టుకు దగ్గర అవ్వడానికి ప్రయత్నం చేస్తూ నా భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చాను. నా భక్తి నన్ను కాపాడగలిగింది. నా భక్తి నాకు ధైర్యాన్ని ఇచ్చింది. నా ప్రార్థన జీవితం నా బ్రతుకునే మార్చేసింది. అందుకే నేను అంటాను, మన భక్తి మన ఆస్తి. కోల్పోయినవన్నీ తిరిగి తీసుకురాగలిగిన శక్తి మన భక్తికి, మన ప్రార్థనకి మాత్రమే ఉంది. అందుకే మీరు కంగారు పడకండి. నా ప్రభు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. భక్తిపరులకు అన్యాయం చేసే దేవుడు ఆయన కాదు. విశ్వాసంతో ఉండండి. గాడ్ బ్లెస్ యూ.